డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నుంచి మనకి ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ హెడ్ కానిస్టేబుల్ నుంచి వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్గా మనకి చూసుకుంటే 1526 పోస్టులు అనేది ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ అనేది ఎప్పటి నుంచి స్టార్టింగ్ అవుతుందంటే మనకి 9 జూన్ 2024న స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎండింగ్ అనేది అప్లికేషన్ అనేది జూలై 8న క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ అండి 18 ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ అంటే 25 ఇయర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి కొన్ని డిపార్ట్మెంట్స్కి 10 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓబీసీ కానీ జనరల్ క్యాండిడేట్స్ కానీ 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. పేమెంట్ అనేది మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా మనం పే చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా అయినా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా ఒక కార్డ్ యూజ్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి ఎస్పెషల్లీ హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి ఎక్సెప్ట్ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఓకే, వీళ్ళకి ఎంత ఉండాలంటే 162.5 సెంటీమీటర్స్ అని హైట్ ఉండాలి. రేస్ అనేది 1.6 కిలోమీటర్స్ అనేది 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ఉంటుందండి. అన్ఎక్స్పాండెడ్లో 75 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్లో 82 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 76 అన్ఎక్స్పాండెడ్లో ఉండాలి. 8 సెంటీమీటర్స్ అనేది 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ 81 సెంటీమీటర్స్ అనే ఎక్స్పాండెడ్లో ఉండాలి. ఓకే, వెయిట్ అనేది యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ అండి, లేడీస్ కానీ బాయ్స్ కానీ. ఓకే, ఫీమేల్ విషయానికి వస్తే హైట్ అనేది ఫీమేల్స్ 155 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ రన్నింగ్ విషయానికి వస్తే లేడీస్కి రన్నింగ్ విషయానికి వస్తే 800 మీటర్స్ అనేది వాళ్ళు 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ టు సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉండాలి, 10th + 2 ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఓకే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్స్కి చూసుకుంటే మనకి సిఆర్పిఎఫ్ కానీ బీఎస్ఎఫ్ ఐటీబీపీ సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి నుంచి మనకి వేకెన్సీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ సిఆర్పిఎఫ్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 8 ఉన్నాయి అన్రిజర్వ్డ్లోన. ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 6 ఉన్నాయి, ఎస్సీకి 3, ఎస్టీకి 2, టోటల్గా 21 ఉన్నాయండి ఓన్లీ సిఆర్పిఎఫ్. ఆ రకంగా ఈ డాష్ బోర్డ్ మీరు చూసుకొని అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఏఎస్ఐకి అండి. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే సేమ్ డిపార్ట్మెంట్ సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఏఆర్ అని ఉంటుంది. జెండర్ విషయంగా మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్. అన్రిజర్వ్డ్ సిఆర్పిఎఫ్ విషయానికి వస్తే 110 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 27, ఓబీసీ క్యాండిడేట్స్కి 73, ఎస్సీకి 41, ఎస్టీకి 31, టోటల్గా 282 ఉంది సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్స్లో మాత్రమే. అలాగే బీఎస్ఎఫ్లోనూ మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటాయి. అన్రిజర్వ్డ్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ. ఆ రకంగా చూసుకుంటే మనకి ఈ టోటల్గా ఈ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేది రావడం జరిగింది. మొత్తం 1526 పోస్టులు. ఓకే.